కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మీకు బోటీ క్లీనింగ్ పొయ్యి మీద వాటర్ పెట్టుకొని బాయిల్ వాటర్ అందులో వేసి క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తానండి. ఇలాంటివి ఉంటాయండి. వీటిని చిన్న చిన్న అయితే పర్వాలేదండి, మనం ఇలా పిండి ఇలా లాగేస్తే వచ్చేస్తుంది. కాకపోతే కొంచెం లావు అయితే మాత్రం చీపురు పుల్ల ఏదైనా పెట్టేసి మనం క్లీన్ చేసుకోవటమేనండి. లేకపోతే వీటిని ఇలా సైడ్ నుంచి చీలికల కింద కోసేసుకుంటూ ఓపెన్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. వేసేసుకోండి 2 minutes ఇలా అని తీసేసి స్కిన్ క్లీన్ చేసుకోవాలండి. ఇలా వేసేసుకుంటున్నాను. ఇలా ఉన్న వాటిని ఏం చేయాలంటే మనం తీసేసి వేడి నీళ్ళ నుంచి పక్కన పెట్టుకొని క్లీన్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు చూపించడం కొరకు. చేసుకొని మనం ఇలా క్లీన్ చేసేయాలండి. వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది అంటే బాగా వేడి నీళ్ళు వేసేస్తే మాత్రం చూసారండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా క్లీన్ చేసేసుకోవటం అండి. నీట్గా వచ్చేస్తుంది అనమాట మనకి. మళ్ళీ మనం ఇలా తిరిగేసి కూడా ఇటు సైడ్ కూడా అంటే కొంచెం గ్రీనిష్గా ఉంటుంది అనమాట. ఇదంతా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుంటే బోటి హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. అంతా నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. నేనైతే ఇలాగా శుభ్రంగా చేసేసుకున్నానండి, ఎక్కడ ఏమీ లేదు, నీట్గా చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని పీసెస్ కట్ చేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను.